మనం విజయం సాధించాలి అనుకునే వాళ్ళు సమయం వృధా చేయకూడదండి. ఇప్పుడు అంబానీకైనా 24 గంటలు, మనకైనా 24 గంటలండి. కానీ వాళ్ళు విజయం సాధించారు. సక్సెస్‌ఫుల్ పర్సన్స్ అందరూ. మనం విజయం సాధించలేకపోతున్నాం. కాబట్టి ప్రతిరోజు మనం ఏం సాధించావో తెలుసుకోవాలండి. మనకు ఆత్మ సంతృప్తి ఇస్తుంది. ఏంటి ఈరోజు నేను ఏ పని చేశా అని మనం ఒకసారి చెక్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే ఈరోజు నేను ఏం చేయలేదు కదా! ఈరోజు నా టైం వేస్ట్ అయింది కదా! ఈ 24 అవర్స్ అప్పుడు మనం ఒక్కొక్క దాన్ని మెజర్ చేసుకొని దాన్ని బట్టి మన సక్సెస్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే జీవితంలో నో చెప్పడం నేర్చుకోండి. ఎందుకంటే దానివల్ల ఏంటంటే మనకుండే చాలా దరిద్రాలు నో చెప్పడం ద్వారానే పోతాయండి. ఎందుకంటే మనం అనవసరం లేని పనులన్నిటికీ మనం ఏసి చెప్తా ఉంటే మన టైం అనేది వేస్ట్ అవుతుంది కండి. అందుకే మనం చాలా విషయాల్లో నో చెప్పడం కూడా నేర్చుకోవాలి. ఎవరైనా అనవసరం లేని పని ఏదైనా అడిగితే నో చెప్పేయండి. అలా మన సమయం అనేది మనకి వృధా అవ్వదు. ఇంకా పని చేయడానికి ప్రయత్నించే ముందు మీరు ఒక రోజులో మీ సమయాన్ని ఎలా గడుపుతున్నారో గుర్తించండి. దీనిని ఒక టైం ఆడిటింగ్ అని పిలవచ్చు. అంటే మనం టైంని చెక్ చేసుకోవచ్చు. 1 అవర్లో ఏం చేస్తున్నాం, నెక్స్ట్ అవర్ ప్రతి విషయానికి వెచ్చించే సమయాన్ని మనం చెక్ చేసుకోవాలి. అలా సమయాన్ని చెక్ చేసుకున్నప్పుడు సమయం ఆదా చేయడానికి ఎక్కడ మార్పులు చేయొచ్చో మనకు తెలుస్తుంది. అంటే ఈ టైంలో లంచ్ చేస్తున్నాను, ఈ టైంలో వర్క్ చేస్తున్నాను, ఈ టైంలో ఇలా ఫోన్ మాట్లాడుతున్నా, ఎంత టైం వేస్ట్ అవుతుంది అని తెలుసుకోవచ్చు. ఉదాహరణకు వంట చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది అనుకోండి, దాన్ని తగ్గించడండి. అంటే ఫాస్ట్గా చేసేయండి. అట్లా 2 అవర్స్లో చేయాల్సిన 1 అవర్లో ఫాస్ట్గా చేసేసుకోండి. సమయాన్ని ఆదా చేయడానికి ఉత్తమ మార్గం ఇతరుల సమయాన్ని లాక్కోవడం. అంటే అది ఎలా అంటారు, ఉదాహరణకి ఇంటి పనుల్లో మీకు సాయం చేయమని ఒకరిని అడగండి. ఇది చాలా సమయాన్ని అంటే ఇప్పుడు మనకి ఏదన్నా ఉంటే చిన్న చిన్న పనులు, బట్టలు ఆరేయడం, కొంచెం కొంచెం వాళ్ళని పక్క వాళ్ళ హెల్ప్ తీసుకోండి. దీనివల్ల మనం వేరే పనులు అంటే వాళ్ళు పన్ను ఖాళీ ఉన్నప్పుడు మనకు హెల్ప్ చేయమని అడగండి. అట్లా ఇది చాలా సమయాన్ని ఆదా సమర్థవంతంగా మన యొక్క టైంని ఎలా ఉపయోగించుకోవాలనేది మనకు తెలుస్తుంది. ఇంకా మనం ఇంటి పనులు, ఆఫీస్ పనులు ఇతరులతో పంచుకోవడం వల్ల కూడా మన సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. గొప్ప వ్యక్తులకి 24 గంటలే. అంతెందుకు మనకు తెలిసిన ప్రముఖులకు కూడా 24 గంటలే. కాబట్టి సరైన ప్రణాళిక అనేది మనం చేసుకోవాలి. అది ఎలానో చూద్దాము. పని చేయడానికి ప్రయత్నించే ముందు ఒక రోజులో మీరు సమయాన్ని ఎలా గడుపుతున్నారో గుర్తించండి ప్రతి దాన్ని. నిజం చెప్పాలంటే సమయం లేదు అనే పేదరికంలో అందరం పడి చేస్తున్నాం. సమయం ఎందుకు అంటే పేదరికంలో మనం ఎందుకు ఎట్లుంటున్నాం, సమయం లేదు అనేది మనకు మనమే క్రియేట్ చేసుకుంటున్నామండి. సమయం ఉంది, పని మనం చేయగలము అనే ఆలోచనలోనే మనం ధనవంతులు అవుతున్నాం. నాకు ఈరోజు సమయం లేదు, నేను నా టైంని వేస్ట్ చేసుకుంటా అన్నోళ్ళు మనం పేదవాళ్ళుగానే ఉంటున్నాం. ధనవంతులు అవ్వలేకపోతున్నాం, సక్సెస్ సాధించలేకపోతున్నాం. కాబట్టి 24 గంటల్లో నిద్రపోయే సమయం మిగిలిన అంత సమయం కూడా మనం చాలా టైం అండి. దీన్ని మనం యూజ్ చేసుకోవడం వల్ల మనం ఇంకా పేదరికంలోనే ఉండిపోతున్నాము. అది అండి సమయం. పేదరికం అంటే ఒక వ్యక్తికి పనులు చేయడానికి తగినంత సమయం లేదు అని అర్థం. మనం అంటే కండి ఉన్న సమయాన్ని మనం వృధా చేసుకుంటున్నాం. దానివల్ల మనం పేదరికంలోనే ఉంటున్నాము. సమయం లేదనే విషయం కేవలం మన అభివృద్ధిని కాదు, మన ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తుంది. అందుకంటే మన ఆహారపు అలవాట్లు ఏది పడితే అది తినేలా చేస్తామండి. ఒక్కోసారి ఏది పడితే అది తింటాం కదా, అదే చివరికి ఆసుపత్రికి వెళ్ళేందుకు కూడా మనకు సమయం లేదనే పరిస్థితికి వస్తాము. అట్లా కాబట్టి మన ఆహారపు అలవాట్లు మంచిగా చూసుకోవాలి. మన టైం టేబుల్ అన్నీ మంచిగా చూసుకోవాలండి. ప్రపంచంలో సమయం డబ్బు కంటే కూడా సమయం చాలా విలువైందండి. ప్రాణాన్ని కూడా డిసైడ్ చేసేది సమయమే అంటారు. ఎందుకంటే ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆసుపత్రికి వెళ్తే కాస్త ముందుగా తీసుకొస్తే బతికే వాళ్ళమని చెప్తూ ఉంటారు. కాబట్టి అక్కడ కూడా సమయమే మనల్ని బ్రతుకును డిసైడ్ చేస్తుంది. సమయం విలువ గుర్తించిన వారే ప్రపంచంలో విజయాన్ని సాధిస్తారు. కాబట్టి గడిచిన ప్రతి క్షణం తిరిగి పొందలేము. కాబట్టి సమయం విలువ తెలుసుకొని ఈ రోజు నుంచి మనం ప్రతి క్షణం, ప్రతి సెకండ్ని మనం
వృధా చేయకుండా ఉపయోగించుకున్నాము. అలా అందుకే సమయాన్ని మనం మంచిగా ఉపయోగించుకుందాం. ఓకే ఫ్రెండ్స్, సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అని మనం తెలుసుకోవడం కూడా మన సక్సెస్లో ఇది ఒక స్టెప్. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.